OVT న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ రైతు నుండి 75,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీఓ. వరంగల్ జిల్లాలో 4 రోజుల పాటు ఘనంగా ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూదల్ మండల కేంద్రంలోని అక్షర పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్. కార్గిల్ యుద్ధంలో సైనికుల వీర పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా మూదల్ మండల కేంద్రంలోని అక్షర పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన వీర పోరాటాన్ని పాఠశాల విద్యార్థులు నాటకాలు పాటలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శన చేశారని పేర్కొన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు సంతాపాన్ని తెలియజేశారు. జవాన్ల త్యాగాల కారణంగానే ప్రజలు శాంతియుతమైన వాతావరణంలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రమేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. My name is Shojyoti. I am studying in 7th class. I am from Mudal. My school name is Akshara School. First of all, I wish you happy Vijay Divas to all. Vijay Divas is commemorated every year 16 December in India. To India military victory over Pakistan in Indo-Pakistani War of 1971. For the liberation of Bangladesh from Pakistan on 16 December, every citizen, senior officials, students, war citizens and friends lay the withers and remember the sacrifices of the soldier. Member of Parliament Mr. Rajiv Chandrasekhar, who has continued to support servicemen and continued to support servicemen and continued to support the purchased one rank of pensions, says do not let down our heroes as we comrade Vijay Divas. Thank you. जय हिंद, जय भारत. नमस्कार, मेरा नाम स्नेहा है. मैं 7वीं कक्षा में पढ़ती हूँ. आप सभी को पहले विजय दिवस की ढेर सारे शुभकामनाएं. सन 1971 में आज ही के दिन पाकिस्तान के सैनिकों ने भारतीय सेना के समक्ष आत्मसमर्पण किया था. इसलिए इस दिन को विजय दिवस के रूप में मनाया जाता है. पाकिस्तानी सेना ने जब पूर्वी पाकिस्तान में लोगों पर जुल्म गए तो तत्कालीन प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी ने सेना भेजी. भारत ने पश्चिमी सीमा पर मार्चों खोलते हुए पूर्वी पाकिस्तान में बांग्लादेशी मुक्ति वाहिनियों का साथ दिया. युद्ध में भारतीय के लोग 3,900 जवान शहीद हुए. पाकिस्तान में जीत का परचम लहराकर तिरंगे की शान बढ़ाते हुए शूरवीरों के साहस पर पूरे देश को गर्व है. वीर सैनिकों को बलिदान को नमन. जय हिंद, जय भारत. మైలర్దేవ్పల్లి డివిజన్ గార్డెన్ టీఎల్ఎం గార్డెన్ లో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలర్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ అన్ని మతాలను గౌరవిస్తోందని మైలర్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ ఎలీషా అబ్రహం, సునీల్ షామ్యుల్, షాలేము రాజు, జాన్ వెస్లీ తదితరులు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం అనేది మైలార్దేవ్పల్లిలోనే జరుగుతుందని చెప్పేసి చాలామంది నాతో గత 3 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇంత మంచిగా అందరూ వచ్చి అంటే ఏదో బట్టలు ఇస్తున్నారో బట్టలు తీసుకోవాలని కాకుండా ఒక మంచి కార్యక్రమంగా భావించి దీంట్లో అందరు పార్టిసిపేషన్ అవసరం ఉంటుంది, దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పి ఇంత సంతోషంగా మీరు అందరు ఇక్కడికి వచ్చి ఇంత సమయం కేటాయించినందుకు నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే బట్టలు అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం గుర్తించిన విధంగా ఈసారి ప్రభుత్వం గుర్తించింది. గత 3 సంవత్సరాల నుంచి మనందరం కూడా ప్రతి సంవత్సరం పండగ బట్టలు పంపిణీ చేసుకుంటున్నప్పటికీ కూడా కాకపోతే అదందరూ మన బాధ్యత. మనకు వచ్చేదాన్ని మనం తీసుకోవడానికి ఇంత మంచిగా మీరు అందరూ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. మళ్ళీ ఇలా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇంత మంచిగా ఈ కార్యక్రమం అనేది జరగదు. ఒక మైలార్దేవ్పల్లిలోనే కేవలం
మన తరపుల ఈ బట్టల పంపిణీ కార్యక్రమం ఉండొచ్చు, అదేవిధంగా విందు కార్యక్రమం ఉండొచ్చు. ఇంత మంచిగా ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేసుకుంటున్నాం. మళ్ళీ బయట కూడా అందరూ ఏదో చిన్న చిన్న చర్చలలో లేకపోతే చిన్న చిన్న దగ్గర చేసుకుంటే ఒక మైలాడుదోపల్లి మాత్రం అంటే మనకున్నంత ఐక్యతని మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఫాస్టర్లు అందరూ కూడా ఒక 10 మంది 11 మంది చర్చలు ఫాస్టర్లు అందరూ కూడా వాళ్ళ సంఘస్థుల్ని ఈ విధంగా ఒక దగ్గర తీసుకొచ్చి ఇంత మంచిగా కార్యక్రమం చేస్తున్నాను. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి చిన్నారులు కూడా చాలా మంచిగా ఆటపాటలతో ఏదో కార్యక్రమం అంటే వాస్తవం నాకు కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంకి వచ్చినట్లేదు, ఒక క్రిస్మస్ సంబరాలకు వచ్చినట్టే ఉంది, ఒక క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నట్టే మీరందరూ కూడా చిన్నారులందరూ కూడా మంచి ఆటపాటలతో వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సంబరాలు ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకి, అదేవిధంగా శాలం రాజు గారికి మళ్ళీ వాళ్ళ సంఘస్థులు కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ విజయ్ కుమార్ గారు కూడా మంచి ఆలోచన వచ్చింది. సార్కి ఈరోజు ఒక బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలని చెప్పేసి అదే ఒక పెద్ద సన్మానంగా భావిస్తున్నాను. చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రోజుకొక అధ్యాయం చదివే ప్రయత్నంలో పూర్తిగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ మీ అందరూ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను అంటే ఆల్రెడీ 18వ తారీఖు ఇదే గార్డెన్లో ఇక్కడే మనం ఒక విందు ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా 18వ తారీఖు ఖచ్చితంగా అందరూ మీరే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ 10 మందిని తీసుకొని రావాలి. మీరే మీ బాధ్యత అందరూ అంటే ఆ రోజు దాదాపు 1000 మంది పైగా అందరూ విధులో పాల్గొనాలని మీ అందరితో పాటు మేమందరం కూడా పాల్గొంటామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, మళ్ళీ 18వ తారీఖు అందరూ తీసుకురావాలని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 17, 18, 19, 20న జరగనున్నాయని తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాల విద్యార్థులు ఈ సభల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలపై, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నారని విద్యారంగంలో ఖాళీగా భయమైంది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. వెంబటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబటే ఒక విశేషం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేయబోతోంది. ఇక్కడ జాతీయ భావ సిద్ధాంతాలతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రం లోపల, దేశం లోపల ఈ సైద్ధాంతిక పోరాటం లోపల అనేక మంది కార్యకర్తలు, సుమారుగా ఈ ప్రాంతంలోనే 42 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో విదేశీ సిద్ధాంతం మనది కాదు అని చెప్పేసి విద్యార్థులు జాతీయవాద సిద్ధాంతాలకు మలిచినటువంటి చరిత్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వనపర్తి జిల్లా కళ్యాణసాయి ఫంక్షన్ హాల్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వేరుశెనగ సాగు మరియు మార్కెటింగ్ పై రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్, నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలు కానీ ఇవి పరిశోధనలు చేసి ఆ ఫలాలు మన రైతులకు ఇస్తే దాన్ని మనం తీసుకోకపోతాం. ఈ పరిశోధన ఫలాల నుంచి సీడ్స్ కార్పొరేషన్ మన ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఈ పరిశోధన ఫలాలు తీసుకొని వాళ్ళు బ్రీడర్స్ డెవలప్ చేసి డెవలప్ అయిన బ్రీడర్స్ తీసి ఫౌండేషన్ కోసం చేస్తే గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు వారి గుజరాతీ కానీ ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండేటువంటి విత్తనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం కోసమే ఈ వ్యవసాయ శాఖ కీలకంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు వేరుశెనగకు సంబంధించి మనం ప్రత్యేకంగా ఈ సమావేశంలో మన ప్రాంతాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే, ఇతరులు శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పంటకు ఎక్కువ
అనువుగా ఉంటుంది. తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లా నేలలు, అందులో కూడా నాగరికలు, గద్వాలు సగభాగం అంటే ఆరుమూరు రాగడి పొలాలు వదిలిపెట్టి మిగతా 20 సంవత్సరాలు వనపర్తి మొత్తం, దేవగంగలో దాదాపు ఎక్కువ భాగం, ఇట్లా చాలా ప్రాంతాలు వేరుశెనగ పంట పండడానికి అనువైనటువంటి ప్రాంతాలు. ఒక విషయం మనం గమనించాలి, ఎందుకంటే మన చిన్నతనంలో ఎక్కువ వేరుశెనగలు వానకాలం వేసేది, యాసంగిలో తక్కువ వేసేది, వానకాలం వేసేది, వానకాలం పంటగా వేసేది. కానీ వానకాలం పంటగా వేసేటువంటి వేరుశెనగ నాణ్యత ఉండదు. కారణం ఏంటంటే మొత్తం తేమ ప్రాంతంలో నీటి సమయంలో తేమ సమయంలో పెరిగేటువంటిది కాబట్టి దానికి తేమ ఎక్కువ అందాల్సిన కంటే ఎక్కువ అందుతుంది కాబట్టి దానిలో రావాల్సిన క్వాలిటీ రాదు. కాలక్రమంలో మన ప్రాంతంలో రబీ షిఫ్ట్ అయి యాసంగి షిఫ్ట్ అయి వేసాక వానకాలం ఎక్కువ రాయలసీమలో పడింది. అనంతపురం జిల్లాలోనే మొత్తం హైయెస్ట్ ప్రొడక్షన్ ఉండేది. ఎందుకు మన ప్రాంతం అనువైనటువంటిది అంటే వేరుశెనగ నేలకి సులువుగా అది మట్టిలోకి జారిపోవాలి, పెరుగుకోవాలి, విస్తరించాలి. అది విస్తరించాలంటే ఇసుక నేల ఉండాలి. ఇక్కడ వనపర్తి నుంచి లేకపోతే లోకల్ ట్రేడర్లు ఎక్కువ కాకుండా బయట నుంచి ట్రేడర్లు వచ్చి ఎక్కువ మంది ఆ పంటను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మేము ఆలోచన చేస్తే మేము చూసాము ఎక్కువ మంది ట్రేడర్లు మాకు గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ నుంచి ట్రక్ రోడ్లు బేసిక్లీ మాకు బాంబే నుంచి లేకపోతే చెన్నై నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. ఎందుకు ఇది పంపించడం జరుగుతుంది అంటే మేము మన పరిసరగా చూస్తే తెలంగాణ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో కూడా చాలా పరిసరగా పెట్టడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఈ గ్రౌండ్ నట్ క్వాలిటీ కొంచెం బాగుంది, అందుకనే మాకు ఒకటి ఆలోచన వచ్చింది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి ఒక అవకాశం ఉంది. అంటే మేము ముందు నుంచి రైతు వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తూ ఎలా మీరు ఎక్స్పోర్ట్ కోసం పంటకి ఎలా మేము పెరగాలి, లేకపోతే పంట మాకు పరిసరగా హార్వెస్టింగ్ అయిన తర్వాత ఎలా ప్యాకేజింగ్ చేయాలి, ఎక్స్పోర్ట్ కోసం ఏమి వాళ్ళు చూస్తారు, దీని గురించి రైతులకు ఒక అవగాహన ఇస్తే రైతులు కూడా గ్రామం వరిగా ఒక గ్రూప్ లాగా అయి ఈ ఎక్స్పోర్ట్ కోసం అన్ని విధానాలను నేర్చుకొని ఎక్స్పోర్ట్ కోసం పంటను పంపించడానికి ఒక అవకాశం ఉంది. దానికోసం కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతు సమన్వయ సమితిలు కూడా ఉన్నాయి. రైతు సమన్వయ సమితి కాకుండా మహిళా సంఘం ద్వారా గ్రామాలలో రైతులకి ఒక ఎఫ్పిఓ లాగా ఆర్గనైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో వనపర్తి జిల్లాలో పండిన వరిశనగకి మేము తప్పనిసరిగా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏమి కావాలి, దానికోసం మంత్రి గారు ఇంట్రెస్ట్ తీసుకొని నెదర్లాండ్స్ దేశం నుంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రైతు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ సందీప్ అధికారులకు చిక్కాడు. అయితే నాలా కన్వర్షన్ కొరకు రైతు ఆర్డీఓని ఆశ్రయించగా ఆర్డీఓ ఇందుకు 75,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రైతు నుండి 75,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తీసుకుంటే వస్తుంది కదా, తప్పదు కదా. తీసుకోకుండా కూడా నువ్వు తీసుకోకుండా రాదు, ముట్టినా ముట్టలేదా చెప్పు. నువ్వు కూర్చొని ఇప్పుడు అయిపోయిన కథకు బాధపడితే లాభం లేదు. నేను మాట్లాడతాను, కూర్చో. దీంతో కథ అంతా అయిపోతుంది. ఓకే రైట్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డీ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మూదోల్ ఎమ్మెల్యే విట్టలరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇంకా మీరు మందిరం కోసమన్నా మా గ్రామ పెద్దలను కోరిన వెంటనే రాజరాజేశ్వర మందిరం కొరకు మీరు అప్పట్లో దాదాపు 16 లక్షల రూపాయలు మీరు మంజూరు చేసిండు. గ్రామస్తులంతా సహకారంతో 4 lakhs మన కాంట్రిబ్యూషన్ చేసి మందిరం యొక్క నిర్మాణం కూడా పూర్తయిందన్న. మరి అదే విధంగా గతంలో మల్లన కాకున్నప్పుడు మా గ్రామం చాలా వెనుకబడ్డది. మరి సీసీ రోడ్స్ కూడా బాగానే చేశారు. మీరు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఈ గ్రామంలో సుమారు నేను 15 సంవత్సరాల నుంచి గ్రామానికి వచ్చినప్పుడు ఒక విషయం అందరూ చెప్పారు. ఏది సీసీ రోడ్డు ఈ గల్లీ అని, ఏది ప్రభాత్ పేరి రోడ్డు సీసీ కావాలని చెప్పారు. ఇప్పుడు ప్రభాత్ పేరి రోడే కాక అన్ని గ్రామంలో ఉన్న అన్ని సీసీ రోడ్లు అన్ని గల్లీలో కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటికే 60% అయిందంటున్నారు, ఇంకా 40% ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈజీఎస్ నిధుల ద్వారా మొన్ననే ముఖ్యమంత్రి గారికి మాట్లాడడం జరిగింది. మరి వారు సీసీ రోడ్స్ ఈజీఎస్ ద్వారానే ఎక్కువ ఇస్తాం నిధులు మీకు మీ తాలూకాకు, దాంట్లో ఉపయోగించుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి గ్రామంలో ప్రతి గ్రామాన్ని కూడా ఈజీఎస్ ద్వారా వచ్చే రోజుల్లో మరి తప్పకుండా సీసీ రోడ్స్ నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఇంకా ఈ గ్రామంలో చాలా విషయాలు గ్రామం సంబంధించి కానీ ఇతర గ్రామాలకు సంబంధించి కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ చాతా నుంచి లింబాబి అంటే మన మండలం నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కుమ్మరి మండలం నుంచి అడలిపోచమ్మ చాలా పోతుంటారు. ఆ రోడ్డు పరిస్థితి బాగలేదు. దానికి కూడా కుంటాల మండలం వాళ్ళు కూడా చెప్తారు ఆ రోడ్డు లింబాబి రోడ్ తప్పకుండా చేయాలని చెప్పి అది కూడా మొన్ననే ప్రపోజల్ కూడా పెట్టాం. డి గారు మీరు ఉన్నారు, మీకు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఆ రోడ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా చేయాలి. దాంతో పాటు మొన్ననే వీర్గాం నుంచి అల్దా వరకు కూడా రోడ్ కూడా ప్రపోజల్ ఇచ్చాం. అది కూడా తొందరగా శాంక్షన్ అవుతుంది. మరి ఇప్పుడు పాటిబీటు అల్దా, పాటిబీటు సౌన, సాంగ్వి ఈ రోడ్స్ విషయం కూడా మీరు చెప్పడం జరిగింది. మీ గ్రామం నుంచి కనెక్షన్ ఉన్న రోడ్. వనపర్తి జిల్లా అంగన్వాడీలో టీచర్ గైర్హాజరు కావడంతో విద్యార్థులు, పిల్లలకు గుడ్డు, పాలు లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఘటనపై అంగన్వాడీ ఆయను ప్రశ్నించగా టీచర్ రావడం లేదని మరియు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ కూడా జరగట్లేదని తెలిపింది. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతమంది వచ్చినా ఇలా నిండగా వచ్చింది ఆయన చూసిన మొత్తం పురుగులే ఉన్నాయి కదా. ఈ పప్పును ఎట్లా చేస్తారా? చెరిగి ఉడకబెట్టి వంచి పురుగులు మీకు వస్తాయి కదా, ఉడబెట్టి మళ్ళీ ఉప్పు కారం వేసి చేస్తున్నాం. పురుగులు రాకుండా ఇన్ని ఇద్దరే పడుతున్నాం మేము. ఇట్లా పురుగు వస్తుంది ఎండవేయనికైనా పప్పు అండి అంటే ఏమంటలేదు. ఎండవేయడానికి ఇవి మళ్ళీ ఇట్లా వస్తుంది ఎట్లా చేయాలంటే పాత పప్పు, కొత్త పప్పు అమ్ముకున్న పాత పప్పు ఇచ్చింది మీకు అంటే ఆమె మేము అనకముందు అట్లా ఉంటుంది. బాలంతలు గర్భాతులు కైలాసులు ఆయన పాపం ఆ గట్టుగా నుంచి ఆ శేఖర్ గాని కొడాలంట. ఈ పురుగులు ఇక్కడ చేతి మీదే నాకు కట్టి ఉంది పాపం. ఈ పప్పు మొత్తం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో 6 బోర్లు చెడిపోవడంతో గ్రామంలో ప్రజలకు నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యని గ్రామ సర్పంచ్ కొండ్రా చందర్ దృష్టికి తీసుకురాగా 4 సిబ్బందితో బోర్లు రిపేర్ చేపట్టారు. ప్రజల ఫిర్యాదు స్పందించి చర్యలు తీసుకున్నందుకు సర్పంచ్ కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ని రోజులు ఏం చెప్తారు ఎన్ని రోజులు అయితే ఇక ఆయన ఏం చెప్తారు కానీ ఆయనక చెప్పక మరి నేను వచ్చినట్టుగా అది గొడవలు తీరు చదువుతాయి వాళ్ళకి, అది గొడవలు తీరు చదువుతాయి వాళ్ళకి. తీసుకుంటానే దాన్ని నివారణ చేసినాం కానీ నీళ్ళు అంతా ఇంకొకటి అయిపోయాను దుకాణం కాదు నీళ్ళు వస్తలేమంటే మన వాళ్ళు వాడండి. పొద్దు ఎప్పుడు ఖరాబ్ అయింది ఇది
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ మండల అధ్యక్షుడు కదిరి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బీసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల జిల్లా బీసీ అధ్యక్షులు పిడుగురాల సురేష్ హాజరయ్యారు. ఉపాధ్యక్షులు శీలం స్వామి నేతృత్వంలో ముస్తాబాద్ మండల నూతన బీసీ కార్యదర్శిగా కంచం నరసింహులు, బీసీ మండల అధికార ప్రతినిధిగా జింక ఎల్లంను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలోని మండలాలు బీసీ సంఘాలను బలోపేతం చేస్తూ అన్ని రంగాలలో బీసీలకు అవకాశం కల్పించేలా బీసీల సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కారణం మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కమిటీ వేయడం జరిగింది. ఈ మండల అధ్యక్షులుగా కద్ర స్వామిని నియమించడం అయితే మండల ప్రధాన కార్యదర్శిగా కంచం నరసింహులు గారిని, మండల అధికార ప్రతినిధిగా జింక ఎల్లం గారిని నియమించడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంఘం బలోపేతానికి దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా అన్ని మండల కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ బీసీ సంఘం బలోపేతానికి గత 45 సంవత్సరాలుగా ఆర్కృష్ణ పోరాట స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలోపేత దిశగా అన్ని మండల కమిటీలు వేసి సంఘాన్ని బలోపేత చేసి అన్ని కులాలను ఐక్యం చేసే కార్యక్రమం కూడా త్వరగా ఉంది. ఆ తర్వాత ఆర్కృష్ణతోటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన శీలం స్వామి గారికి, మండల అధ్యక్షుడు కదిరి స్వామి గారికి ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు బీసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలానే మండల అధ్యక్షులు సామాన్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శిగా కంచె నరసింహులు గారిని, అలానే మండల అధికార ప్రతినిధిగా ఎల్లం గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. బీసీ సంఘం బలోపేతానికి వీరు కృషి చేస్తున్నటువంటి మంచి ఉద్దేశంతో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మంచి ఆలోచనతో వీరికి అవకాశం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ బాలికల కళాశాలలో రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా ఇంటర్మీడియట్ బోర్డు మరియు ఎన్ఎస్డిసి సౌజన్యంతో బాన్స్వాడ బాలికల జూనియర్ కళాశాలలో డొమెస్టిక్ డాటా ఎంట్రీ కోర్సును ప్రారంభించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు కలిపి ఈ కోర్సు బాన్స్వాడ మహిళా జూనియర్ కళాశాలకు మంజూరు అయిందని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసులోపు ఉన్న యువతీ యువకులు ఈ కోర్సును దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మన ప్రభుత్వ బాలికల కళాశాల బాన్స్వాడ యందు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఇంటర్మీడియట్ బోర్డు మరియు ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో మన కళాశాలలో డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేటటువంటి 2 నెలల కోర్సుని మన కాలేజీకి శాంక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా రాష్ట్రంలో కేవలం 10 జూనియర్ కళాశాలను ఎంపిక చేయగా మన బాన్స్వాడ బాలికల జూనియర్ కళాశాల కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాలకు కలిపి ఈ కళాశాలను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సును జనవరి 1, 2020 సంవత్సరం నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి ప్రణాళికలు చేస్తూ ఉన్నాము. ఇది ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించేటటువంటి కోర్సు కాబట్టి ఇది తప్పకుండా బాన్స్వాడ డివిజన్లోని అభ్యర్థులందరూ కూడా యువతీ యువకులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థులందరికీ కూడా కోరుతూ ఉన్నాను. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ రైతు నుండి 75,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీఓ. వరంగల్ జిల్లాలో 4 రోజుల పాటు ఘనంగా ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూదల్ మండల కేంద్రంలోని అక్షర పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్. కార్గిల్ యుద్ధంలో సైనికుల వీర పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BT News.